అబ్బా 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 రాసి రాసి ఏంటది మొగోని నన్ను నిద్దట్లో కలగన్నానండి. కలగన్నవా? మొగని ఇక్కడ పెట్టుకొని ఎవరితో కలగన్నవే? నేను ఈ కళలో యువరాణి అంటండి. ఓ ఆ కలగన్నవా? అవునులే, నువ్వు యువరాల్లో ఉంటావు కదా. చలో చెప్పు, ప్రొసీడ్. నన్ను ఒక యువరాజు పెళ్ళడానికి వచ్చాడంట. నాలా ఉన్నాడా? గుర్రమే వచ్చినా? ఏంటి అట్లా డౌట్ చూస్తాను? అంటే నేను అట్లా లేననుకో. సరే, ఏం జరిగిందో చెప్పు. ఒక అడవి రాజు వచ్చాడు. అతను అందరినీ బెదిరించాడు. బెదిరించా? ఆఖరికి నన్ను చేసుకోమని భయపెట్టాడు. ఎప్పుడాను నువ్వు భయపడ్డావా? లేదు, మూర్చపోయాను. మూర్చపోయినావా? ఎందుకో? అతని దగ్గర ఒకటి మందు వాసన. అంటే నాలా కాదుగా. వాడెవడా కాదు, నువ్వే. అంటే నేనా? అంటే నీకు నేను విలన్? అయినా అది కలలో కదండి. అంటే కళలో తంతవా? అంటే నిజ జీవితంలో చంపుతావా? నువ్వు చంపుతావే, ఎందుకంటే నీ కట్టం తెచ్చే బాధ తప్పుద్ది కదా. అంటే నీ ఉద్దేశం నీ అంత హైట్ లేను, నీ అంత ఎత్తు లేనా? నేను ఆర్లిస్ట్ అవుతా, బూస్ట్ అవుతా, దగ్గుమంది అవుతా, అమితాబ్ బచ్చన్ అంత హైట్ అవుతా. నీ కళలో రాజకుమార్ నేనే అవుతా. అయితే అంతే, నేనైతా అంతే. చిచి ఏదో జీవితం. అయినా నా టైం బాగోక వీడు నాకు మొగుడయ్యాడు. వీడి టైం బాగుంటే వీడే తండ్రి అవుతాడు అనుకున్నాను. అంతా నా కర్మ. నేను తల్లి నవ్వాల్సి వస్తుందేమో. అయ్యో, రామరామ. ఏమండి ఇవాళ మన పెళ్లి రోజు లేవండి. పెళ్లి రోజు లేచేందుకు పడుకోవాలంతే. అయినా నా పిచ్చి కాకపోతే పెళ్లి రోజు అయితే ఏంటి, ఏ రోజు అయితే ఏంటి?